చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు కట్నం అడగడమే తప్పు, అలాంటిది నకిలీవి ఇచ్చారని తిరిగి రివర్స్ కంప్లైంట్ చేస్తున్నావా? మేడం అది కాదు మేడం. మేడం మా మీద కోపంతో వాడు తప్పుగా చెప్తున్నాడు మేడం. మేము మా కోడల్ని టార్చర్ పెట్టలేదు మేడం. మమ్మల్ని చూస్తుంటే కట్నం కోసం వేధించడం వల్ల కనిపిస్తున్నావా? అవునా, సరే అయితే మరి పెళ్ళైన తెల్లారే తనని పుట్టింటికి ఎందుకు పంపించేశారు? స్టేషన్ కి తీసుకెళ్లి అడగండి మేడం, లేదంటే ఇక్కడే ఉండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. మేడం నేను చెప్పేది కాస్త వినండి మేడం, మేము అలాంటి వాళ్ళం కాదు. మేడం ముందు స్టేషన్ కి తీసుకెళ్ళండి మేడం. పదండి మేడం, పదండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. అదమ్మా జరిగింది. సార్ నాకు నిజంగా ఈ విషయం తెలియదు సార్, మీరు చెప్తేనే నాకు తెలిసింది. అసలు మూర్తి ఎందుకు ఇలాంటి పని చేశాడో నాకేమీ అర్థం కావడం లేదు సార్. అసలే వేదవల్లి మీ ఫ్యామిలీ మీద చాలా కోపంగా ఉందమ్మా. ఈ సిచ్యువేషన్ లో మూర్తి ఇలా చేశాడు. సారీ సార్. సార్ ఏ స్టేషన్ కి తీసుకెళ్లారు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అమ్మా. సరే నేను ఇప్పుడే వచ్చి విడిపిస్తాను. సరేనమ్మా. సాధన ఏమైంది? ఫోన్లో ఎవరు? మూర్తి ఒకటి తర్వాత ఒకటి ఇలా సమస్యలు తెచ్చి పెడుతూనే ఉన్నాడమ్మా. నాగమణి, ఆ మూర్తిగాడు మళ్ళీ ఏదో తలతకి పనిచేసి ఉంటాడు. అవునండి, అసలు వాడు ఏం చేశాడంటారు? ఎందుకే కంగారు, సాధన చెప్తుందిలే. చెప్పు సాధన, మూర్తిగాడు ఏం చేశాడు? చెప్పు సాధన, మూర్తి ఏం చేశాడు? మూర్తి సైలెంట్ గా ఉండకుండా వేదవల్లి గారి మీద, వంశీ మీద వరకట్నం కోసం జ్యోతిని టార్చర్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడంటమ్మా. నాగమణి, మూర్తిగాడు అతను కొట్టేశాడే. అవునండి. ఇప్పుడే వేదవల్లి మేడం ని, వంశీని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారంట. జ్యోతి, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్లి వాళ్ళని విడిపించి తీసుకొస్తాను, సరేనా? ఏమండి, సాధన అంత ధైర్యంగా ఎలా విడిపిస్తానంటుంది? ఇప్పుడు అది కాదే మనం ఆలోచించాల్సింది. ఆ మూర్తిగాడి వల్ల జ్యోతి జీవితం నాశనం అయింది కదా, అది మాత్రమే చూడు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా ఆ వేదవల్లి జ్యోతిని కోడలుగా అంగీకరిస్తుందంటావా? అసలు అవకాశం లేదు కదండి. అమ్మా, నేను స్టేషన్ కి వెళ్తున్నాను. సాధన నేను కూడా వస్తాను. నువ్వు జ్యోతికి తోడుగా ఉండమ్మా. అది కాదు సాధన, చెప్తున్నాను కదా, నేను వెళ్ళొస్తాను. సాధన, జ్యోతిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరే ధనం. ఏమండి, మనం కూడా వెళ్దామా? వెళ్దాం పద. మనకు మాత్రం వేరే పనులే ఉన్నాయి. నీ మొగుడు ఎప్పుడు మాట్లాడో ఏమిటో. రండి.
ఏమ్మా ఇలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? నోరు తెరిచి నిజం చెప్పు. మీ కోడల్ని కట్నం కోసం వేధించావా లేదా? చెప్పమ్మా, అడుగుతుంది నిన్నే కదా. లేదు మేడం, నా వైఫ్ అలా చేయదు. సార్, మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. అడిగింది మిమ్మల్ని కాదు కదా. ఏమ్మా, చూడ్డానికి ధనవంతరాలా కనిపిస్తున్నావు, ఇంకా డబ్బు డబ్బు అంటూ ఏంటమ్మా ఇది? అంత డబ్బు పిచ్చా నీకు? నువ్వు పోయిన తర్వాత డబ్బు కూడా వస్తుందా? మీ ఇంటికొచ్చిన కోడల్ని 20 సవర్ల నగలు నకిలీవి తెచ్చిందని తనని టార్చర్ చేసి పుట్టింటికి పంపించేస్తావా? వరకట్న వేధింపులకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి నేను ఇంత మాట్లాడుతున్నా నోరు విప్పడం లేదు? అంత పొగరా నీకు? మేడం, వీళ్ళు ఇలా అడిగితే చెప్పరు మేడం. నాకు తగిలిస్తే అప్పుడు చెప్తారు మేడం. అక్కర్లేదు, కేసు ఫైల్ చేసి 7 ఏళ్లు జైలు శిక్ష వేస్తే సరిపోతుంది. అది అయ్యో మేడం, అంత పని చేయకండి ప్లీజ్. మేడం, ఆ తాగుబోతు మాటల్ని నమ్మకండి. వాడు తాగి ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు ఒరిజినల్ నగల్ని వీడే. తాగొచ్చేవారన్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా? చూడండి మేడం, తప్పించుకోవడానికి ఎలా అబద్ధాలు చెప్తుందో. కాదు మేడం, వీడు. మూర్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ కేసు వాపస్ తీసుకో. నేనెందుకు వాపస్ తీసుకోవాలి? నా చెల్లి జీవితం నాశనం చేసింది ఈవిడ. అదిగో అక్కడి నుంచి నాడే వాడే కదా సార్. లేదు మేడం, వీళ్ళిద్దరిని చట్ట ప్రకారం శిక్షించాలి. అప్పుడే నా చెల్లిలా ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉంటుంది. మూర్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? సార్ ప్లీజ్ సార్, నాకు చిరాకు తెప్పించకండి. రే, నువ్వు అసలు మనిషివేనా? మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీ బుద్ధికేమైందిరా? నువ్వే ప్రపంచమని నమ్మొచ్చిన దాన్ని సంతోషంగా చూసుకోకుండా వరకట్నం కోసం వేధిస్తావా? అలాంటిదేం లేదు మేడం. నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటిది నేనెందుకు అలా చేస్తాను? నన్ను నమ్మండి మేడం, నేను నిజం చెప్తున్నాను. రే, ఈ కట్టు కథలు నాకు చెప్పకు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే లోపలేసి తోలు చేస్తా. మేడం, మా అమ్మాయి ఆ 20 సవర్ల గోల్డ్ కోసం గొడవ చేసింది. అది ఇప్పుడు అడగండి మేడం. నేనెంత చెప్పినా ఆవిడ వినలేదు మేడం. మేడం, ఇప్పుడైనా నమ్ముతారా? కన్న కొడుకే నిజం చెప్పాడు కదా. కేసు పెట్టి లోపలేసేయండి మేడం. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఊరుకోండి సార్. మేడం, ఒక్క నిమిషం మేడం. నా కొడుకు ఏదో తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాడు భయపడి చెప్తున్నాడు. రే వంశీ, నువ్వేం మాట్లాడగరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ఏంటి, అతన్ని బెదిరిస్తున్నారా? అయ్యో లేదు మేడం. ఇదేంటో తెలుసా? పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో డీటెయిల్ గా ఉంది. కంప్లైంట్ తో పాటు దీన్ని కూడా నాకు ఇచ్చారు. మూర్తి, ఏంటిదంతా? ఊరుకోండి సార్ మీరు. సార్, దీనికేం సమాధానం చెప్తారు? నమ్మి వచ్చిన ఇంటి కోడల్ని ఇలా కూడా టార్చర్ చేస్తారా? అడగండి మేడం. మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. మేడం, నేను చెప్పేది కాస్త వినండి. సార్, మీరేం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారా? కూర్చోండి. హలో, చెప్పండి. నేను స్టేషన్ లోనే ఉన్నాను. మేడం, సాధన ఇలా కంగారు పడుతూ పరుగులు పెడుతుంటే చూడటానికి సూపర్ గా ఉంది కదే. సరేనండి, మనం వెళ్ళి మన యాక్టింగ్ మొదలు పెడదాం. పదండి 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 పదండి.
సార్ వచ్చాక ఫోన్ చేయి, అప్పుడు నేను వస్తాను. ఉంటాను. ఏమిటి మేడం ఇది? ఒక ఎక్స్ఎమ్మెల్యే చెల్లెల్ని ఇలా ఎక్కించుకుని నిలబెడతారా? ఉన్నాడు, బయట పంపించేయండి. ఇంతకీ మీరెవరు? సుప్రీంకోర్టు జడ్జా? రే మూర్తి, ఎందుకు ఇలా చేసావు? నేను కరెక్ట్ గానే చేశానమ్మా. ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. నువ్వు ఆగవయ్యా. హలో, ఎవరు మీరంతా? బయటికి వెళ్ళండి. మేడం, ఈ వంశీ చేసుకుంది నా చెల్లెల్ని. ఈవిడ గారు కట్నం విషయంలో మమ్మల్ని ఏం వేధించలేదు మేడం. దయచేసి వీళ్ళిద్దరిని వదిలేయండి మేడం. ఈ సాధన, నేను చెప్పేది విను. ఏ మూర్తి, నువ్వూరుకో. అతను నీకేమవుతారు? మా అన్నయ్య మేడం. నువ్వేమో కట్నం విషయంలో వేధించలేదు అంటున్నావు, మీ అన్నయ్య ఏమో వేధిస్తున్నారు అంటున్నాడు. ఏంటిదంతా? అదంతా ఏం లేదు మేడం. అలాంటిదేం లేదు మేడం. మా అన్నయ్యకి వాళ్ళంటే కోపం, అందుకే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అంతే మేడం, అంతకంటే ఇంకేం లేదు. వీళ్ళని వదిలేయండి మేడం, ప్లీజ్. వాళ్ళ గురించి నువ్వు బానే చెప్తున్నావు, కానీ నీ చెల్లి భర్త వాళ్ళ అమ్మ నగలు అడిగిన మాట వాస్తవమే అని చెప్తున్నాడు. అది అబద్ధం కాదుగా. వాళ్ళని ఎలా వదలమంటావు? అవును మేడం, వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఎంతో కష్టపడి పెళ్లి చేస్తే చివరికి అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు అడిగి పాపం నా చెల్లెల్ని పుట్టింటికి పంపించేశారు. ఏ మూర్తి, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. మేడం, మా వైపు కూడా తప్పుంది. వాళ్ళకిచ్చిన మాట ప్రకారం మా చెల్లికి ఇంకా 20 సవర్ల నగలు ఇవ్వలేదు. అయితే వాళ్ళకి భయపడాలా? నిన్ను నగల విషయంలో ఎంత హింసించారో ఓపెన్ గా చెప్పు. జ్యోతిని మన ఇంట్లో వదిలేసిన విషయం కూడా చెప్పు. ఇది చాలా చిన్న సమస్య, అనవసరంగా పెద్ద చేయకు. వేదవల్లి గారికి ఈ సొసైటీలో ఎంత పెద్ద పేరుంది. అలాంటి ఆవిడ తీసుకొచ్చి ఇలా స్టేషన్ నిలబెట్టావు. నీకేం పని పాట లేదా? మేడం, నేను ఆ అమ్మాయికి పెదనానని. వేదవల్లి గారి కట్న విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నది అవాస్తవం. వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. మేము ఈ కేసుని వాపస్ తీసుకుంటాం. నేను దీనికి అసలు ఏ మూర్తి, ఇలా రారా, రా చెప్తాను. సాధన, చేయొదులు, చెయ్యొదలమంటున్నానా? ఏ మూర్తి, నీకు దండం పెడతాను, దయచేసి కేసు వాపస్ తీసుకో. ఆవిడ జ్యోతికి అత్తయ్య గారు. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా జ్యోతి వాళ్ళింట్లోనే కదా ఉంటుంది. ఇదంతా మనసులో పెట్టుకుని జ్యోతినేమైనా అంటే జ్యోతి జీవితం ఇంకా పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి ఆలోచించు మూర్తి. అది జ్యోతిని ఏమైనా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అలా కాదు మూర్తి, నా మాట విను ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను. లే, ఈ విషయంలో నువ్వు తలదూర్చకుండా ఉండడమే మంచిది. ఆ వేదవల్లి చేసిన తప్పుకి ఇదే సరైన శిక్ష. ప్లీజ్ మూర్తి, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఏ అమ్మాయికైనా పెళ్ళయ్యాక అదే తన ఇల్లు. తన అత్తగారింట్లో సంతోషంగా ఉండలేక ఎంతమంది కోడళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారో నీకు తెలుసా? అక్కడ జ్యోతికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే వేదవల్లి గారిని విడిపించాలి మూర్తి. అప్పుడే మన జ్యోతి కూడా ఆ ఇంట్లో సంతోషంగా ఉండగలదు. ప్లీజ్ మూర్తి, దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చెప్పు మూర్తి, చెప్పు మూర్తి. రేయ్, చెప్పరా? ఏంటి చూస్తున్నావు? నువ్విచ్చిన కంప్లైంట్ నిజమే కదా? మీ చెల్లి పెదనాన్న వాళ్ళు నిజం కాదంటున్నారు. ఏయ్, అడుగుతుంది నిన్నే. నోరు తెరిచి సమాధానం చెప్పు. మేడం, నేను ఈ కేసు వాపస్ తీసుకుంటున్నాను. ఏయ్, పోలీసులు అంటే తమాషాగా ఉందా? చంపేస్తాను. మేడం, సారీ మేడం, ప్లీజ్ మేడం. అతను ఇంకెప్పుడు అలా చేయకుండా నేను చూసుకుంటాను మేడం.
ఏయ్, ఇంకోసారి ఇలా చేసావో కథ వేరేలా ఉంటుంది. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నానని అక్కడ రాసి చేయడం. వదిన గారు, మేడం, మేడం, మేడం ఆగండి. మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం, మేడం ప్లీజ్ ఆగండి మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం, రండి పెదనాన్న. నువ్వు పదరా, మేము వస్తాం. నాగమణి, ఏంటండి? పాపం ఆ జ్యోతిని ఆ వేదవల్లి ఇక జీవితంలో కోడలుగా ఇంట్లోకి రానివ్వదేమోనే. మనకు కావాల్సింది కూడా అదే కదండి. ఓం నమః శివాయ. అయ్యో, ఏమండి ఏమండి, మనం కూడా సాధన ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పదండి పదండి పదండి. మీనాక్షి, నా మనసులో మాట చెప్తున్నాను. ఈ గొడవ ఎంతవరకు వెళ్తూ నాకు అర్థం కావట్లేదు. మనం అందరం కలిసి జ్యోతి జీవితంతో ఆడుకుంటున్నట్టుంది. అరే మూర్తి, అసలు నీకు బుద్ధి ఉందా? వేదవల్లి గారి మీద కేసు ఎందుకు వేశావురా? అసలే ఆవిడ అన్నింటినీ గుచ్చుకుచ్చు చూస్తుంది కదా. నువ్వేమో ఆవిడ మీద కేసు పెట్టావు. ఆవిడ మన మీద కోపం పెంచుకోదా? ఒకవైపు ఈ సాధనేమో నా దగ్గర నగలు తీసుకోను అని పట్టుబట్టింది. నువ్వేమో పెద్ద హీరోలా వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చావు. పేరుకు మాత్రమే నేను పెద్ద మనిషిని. ఇంట్లో ఎవరు గౌరవిస్తున్నారు? పెదనాన్న అలా అనకండి, నేను మీ మాట వింటాను. నోరు మూయవా? చేసినంత చేసి ఇప్పుడు మాట వింటానంటావా? రే మూర్తి, జ్యోతి తన భర్తతో సంతోషంగా కాపురం చేసుకోకూడదనుకుంటున్నావా? అమ్మా, ఎందుకమ్మా నేనేం చేసినా తప్పే అంటావు? ఆవిడ కట్నం అడిగి వేధించడం తప్పు కాదు, కానీ నేను వాళ్ళ మీద కేసు పెడితే తప్ప? రే ఆపరా. రే, నువ్వు చేసిందంతా వదిలేరా. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఆవిడ ప్రతీకారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో, అది కదా నా బాధ. ఏమవుతుందో తలుచుకుంటేనే నా కడుపు రగిలిపోతోంది. ఆడపిల్ల వాళ్ళం, మనమే కొంచెం తగ్గి ఉండాలి. వాళ్ళకు అనుకూలంగా నడుచుకోవాలి. అప్పుడే కదా మన జ్యోతి అక్కడ సంతోషంగా ఉండగలుగుతుంది. అది ఆలోచించకుండా ఇంత దూరం తీసుకొచ్చావు. ఏమండి, ఇదంతా చూస్తుంటే ఆ వేదవల్లి జ్యోతినికి ఆ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వదనుకుంటా. ఏంటక్క అలా మాట్లాడుతున్నారు? ఏంటే అక్క తొక్క, అంత పలుకుబడి ఉన్న ఆవిడ్ని ఇంటికొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళ పరువు పోదా? వేదవల్లి స్థానంలో నేనుంటే మాత్రం ఖచ్చితంగా జ్యోతిని కోడలిగా అంగీకరించను. మీనాక్షి, జ్యోతిని చూడు, పాపం ఏడ్చేడ్చి ఎలా అయిపోయిందో. కడుపుతో ఉన్న చెల్లిని అక్క అన్న కలిసి ఎలా కష్టపెడుతున్నారో చూడు. చూడు మీనాక్షి, ఆశాకి చేయించిన నగలిస్తాను, అవి తీసుకెళ్లి వేదవల్లికి ఇచ్చి క్షమాపణ చెప్పు. ఇక చాలా ఆపండి. ఏంటి ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నారు? టైం దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా కొంచెం సైలెంట్ గా ఉంటే మంచిది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు నగలు తెచ్చి ఇవ్వాలా అని బాగా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. మీ ఆటలు నా దగ్గర పనికిరావు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీరు సహాయం చేసి మమ్మల్ని బానిసలుగా చెయ్యాలనుకుంటున్నారు. కానీ అది ఈ జన్మకు జరగని పని. నేనుండగా నా కుటుంబాన్ని మీ దగ్గర బానిసల్లా ఉండనివ్వను. జ్యోతికొచ్చిన సమస్యని ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. జరిగిందంతా పూసగుచ్చినట్టు అందరికీ చెప్పాలా? ఇంకా ఇక్కడే ఉన్నారు, బయలుదేరండి. సాధన, ఏయ్ నువ్వు మాట్లాడుకో. ఏంటి ఇంకా చూస్తున్నారు? వెళ్ళండి. చిచి, ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి వెళ్దాం, పదండి. అయ్యో పెద్దమ్మ, పెదనాన్న ఆగండి. అరే పెద్దమ్మ, పెదనాన్న ఆగండి, ఆగండి. ఆ సాధన మాటలు పట్టించుకోకండి.
ఆ నగలేవో నాకివ్వండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పొరబా. పెదనాన్న, పెద్దమ్మ,